జరిగినటువంటి 3 దొంగతనాల కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐస్ గణేష్, తర్వాత పౌలాక్ ఎస్ఐ గారు, తర్వాత నా జరుగురు ఎస్ఐ అశోక్ బాబు అందరూ కలిపి టీం వర్క్ చేసి సుమారుగా 22.49 గ్రామ్స్ అంటే సుమారుగా 23 తులాల బంగారం. ఇప్పుడు మార్కెట్ రేట్లో 30 లక్షలు దాటి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ రేట్ అంత ప్రాపర్టీ రికవర్ చేశారు. ముద్దాయిని 3 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. మన 21/3 అవలింగలో జరిగినటువంటి కేసు ఒకటి, అలాగే 21/4 సాలకోట మండలంలో అది కూడా బైదిలాపురంలో జరిగినటువంటి కేసు, 26/4 అవలింగలో జరిగిన కేసు. ఈ 3 కేసుల్లో టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేస్తుంటే ఈరోజు మనకి ఇప్పుడు ముద్దాడు లక్ష్మి అనే ఆవిడ మూర్తి జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా మూవ్ అవుతుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే ఈ ప్రాపర్టీస్ కూడా ఇంటాక్ట్గా ఆవిడ దగ్గర దొరకడం జరిగింది. ఈ ప్రాపర్టీ జరగడం డిస్పోజ్ చేద్దామని చెప్పేసి ఆవిడ బయలుదేరి ఎవరికైనా శ్రీకాకుళం వెళ్దామనో లేకపోతే ఎవరికైనా డిస్పోజ్ చేసుకోమని చెప్పి బయలుదేరితే క్రమంలో అనుమానించి మన కేసులో ప్రాపర్టీగా నిర్ధారించి ప్రాపర్టీ వశపరచుకోవడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా అవలంగి గ్రామం విడిది బైదిలాపురం అత్తవారు ఇక్కడే ప్రాపర్ ఇక్కడే, కానీ వైజాగ్లో వైఫ్ అండ్ హస్బెండ్ వైజాగ్లో సెటిల్ అయ్యారు. వైజాగ్లో కూడా ఇదివల్ల కేసు దొంగతనం కేసు ఉందని చెప్పి తెలిసింది. మొత్తం 4 కేసుల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసులో 42/26 కేసులో మనకి 13 తులాలు గోల్డ్ పోయింది. ఇంటాక్ట్గా అంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. 35/26 బైదిలాపురంలో జరిగిన కేసు కూడా 5 తులాలు బంగారం పోయింది, ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవర్ జరిగింది. అలాగే 39/26 అవలింగ్లో జరిగిన కేసులో కూడా 2.5 తులాలు బంగారం పోయింది, అదే 2.5 తులాలు బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే మనకి టోటల్గా ప్రాపర్టీ లాస్ట్ 20 తులాల బంగారం పోతే 23 తులాల దాకా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కూడా ఫిర్యాదులకి చెప్పి ఇంట్రీమ్ కస్టడీకి వేసుకుంటే కోర్టు ద్వారా వాళ్ళకి రిలీజ్ అయినట్టు చూస్తాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్టుతో రిలీజ్ అయినట్టు చూస్తాం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఎదుటి కేసులు కూడా కోర్టులో డిస్పోజ్ అయినట్టు చూస్తాం. ఈ కేసులో మన సిఐ గారు, తర్వాత ఎస్ఐస్ మరియు మన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐస్ దాలినాయుడు, సత్యనారాయణ, తర్వాత దాలినాయుడు, భాస్కర్రావు హెచ్సి, ఈ ఎస్ఐలతో పాటు వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి చేసి మనకి ఏంటంటే ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం అనేది చాలా సమర్థతతో కూడుకున్న పని. క్లూస్ తీసుకొచ్చి వాళ్ళు ఎఫిషియెంట్గా పనిచేసి ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కేసులో ప్రాపర్టీ రికవర్ చేసినందుకు వాళ్ళకి నా తరఫున వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా మన ఎస్ఎస్పీ క్రైమ్ సార్ శ్రీనివాస్ సార్ ఇచ్చిన డైరెక్షన్స్, మన జిల్లా ఎస్పీ శ్రీ కె మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఇచ్చిన ఆదేశాలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. కలిసికట్టుగా కష్టపడి పనిచేయడం జరిగింది. కష్టపడి పనిచేసి ప్రాపర్టీ రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ సకాలంలో ఫిర్యాదులు కూడా అనేటట్టుగా చూస్తాం.